వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జనవరి 29, 2023 డైలీ కరెంట్ అఫైర్స్ విభిన్న వార్తాపత్రికలలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అండ్ కీలకమైనటువంటి అంశాలని ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ వన్, న్యూఢిల్లీలో ఎంతో ప్రఖ్యాతమైనటువంటి మొఘల్ గార్డెన్స్, భారత రాష్ట్రపతి నివాసమైన భారత రాష్ట్రపతి భవన్ ప్రపంచంలో అతిపెద్ద అధ్యక్ష భవనాలలో లేదా రాష్ట్రపతుల కార్యాలయాలు అధ్యక్షుల భవనాలలో అతిపెద్దదైన రాష్ట్రపతి భవన్లో మొఘల్ గార్డెన్స్ అనేటువంటి పేరును, మొఘల్ గార్డెన్స్ పేరును ఇక నుంచి అమృత్ ఉద్యాన్ అని మార్చబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అమృత్ ఉద్యాన్ చాలా ఇంపార్టెంట్. ఇది రేపు నెక్స్ట్ జరగబోయే అద్భుతమైనటువంటి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అసలు ఎందుకు మార్చవలసి వచ్చింది ఈ పేరు? ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కూడా జరిగింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ అజెండాని మోసుకెళ్తుందని, అందులో భాగంగానే దీన్ని పేరు మార్చడం జరిగిందని ప్రకటించడం జరిగింది. అయితే మొఘల్ గార్డెన్స్ అమృత్ ఉద్యాన్గా ఎందుకు మార్చబడింది అని అంటే 2022లో ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ 76వ స్వాతంత్ర దినోత్సవంలో భారతదేశంలో ఇంకా ఇప్పటికీ బానిసత్వ లేకపోతే బానిస బతుకులు బతుకుతూ ఉన్నాము. అప్పుడెప్పుడు రాజుల సామ్రాజ్యాల దగ్గర నుంచి బ్రిటిష్ వారు దానిని కొనసాగిస్తూ ఆ బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి పేర్లను, బ్రిటిష్ వారు పెట్టినటువంటి విధానాలను, బ్రిటిష్ వారు తీసుకొచ్చిన చట్టాలని భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిపోయినా కూడా ఇంకా అదే కొనసాగుతూ ఉంది. వీటిని మారుస్తాము అని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మొదటి అంశంగా 2022 సెప్టెంబర్ 2వ తేదీన భారత నావికాదళం ఇండియన్ నేవీ యొక్క చిహ్నాన్ని మార్చడం జరిగింది. ఆ తర్వాత చాలా రకాలు సెప్టెంబర్ 8వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ని కలిపే రాజ్పథ్ పేరును కర్తవ్యపథ్ అని మార్చడం కూడా జరిగింది. అందుకే ఆ బానిస చిహ్నాలని తీసేస్తున్నామని చెప్పిన ప్రకటనలో భాగంగానే దీనిని కూడా ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైనటువంటి గార్డెన్స్లో లేదా ఉద్యానవనాలలో భారత రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి మొఘల్ గార్డెన్కి పేరుంది. ఆ మొఘల్ గార్డెన్ పేరుని ఇక నుంచి అమృత్ ఉద్యాన్ అనేటువంటి పేరుగా మార్చడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే అమృత్ ఉద్యాన్ని ఈరోజు అంటే జనవరి 29, 2023న ప్రజలు సందర్శించవచ్చు. అయితే ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 31, 2023 నుంచి మొత్తం మార్చి 26వ తేదీ వరకు సోమవారము తప్ప, మార్చి 8వ తేదీన హోలీ రోజు తప్ప అన్ని రోజులు ప్రజలకి సందర్శన కోసం ఈ మొఘల్ గార్డెన్ని అనుమతించడం జరుగుతుంది. మొఘల్ గార్డెన్లోకి అనుమతించడం జరుగుతుంది. అయితే ఈ అమృత్ ఉద్యాన్ లేదా పాత పేరైన మొఘల్ గార్డెన్స్ మొత్తం 15 ఎకరాలలో విస్తరించి ఉంది. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి అరుదైన పుష్పాలు, పువ్వులు, అలాగే మొత్తం మొక్కలకి ఈ గార్డెను అద్భుతమైనటువంటి నిలయం. అలాంటి ఈ మొఘల్ గార్డెన్స్ని భూమిపై ఉన్న స్వర్గము అని పిలుస్తారు. భూమిపై ఉన్న స్వర్గము అమృత్ ఉద్యాన్ లేదా మొఘల్ గార్డెన్స్ పాత పేరుని చెప్పుకోవచ్చు. 1911 సంవత్సరంలో కలకత్తా నుంచి ఢిల్లీకి భారత రాజధానిని మార్చినప్పుడు కింగ్ జార్జ్ రాజధానిని ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో నిర్మిస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి సర్ ఎడ్విన్ లుటియన్స్ అండ్ హెర్బర్ట్ బేకరు
వైస్రాయ్ హౌస్ నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ కేంద్రంగా న్యూఢిల్లీని రూపకల్పన చేయడం జరిగింది. అయితే ఆ వైస్రాయ్ హౌసే ప్రస్తుతము రాష్ట్రపతి భవన్గా మార్చడం జరిగింది. 1917లో రాష్ట్రపతి భవన్లో భాగంగా మొఘల్ గార్డెన్స్కి దాన్ని ఎలా డిజైన్ చేయాలి అన్నదానికి ఎడ్వర్డ్ లుటియన్స్, చాలా ఇంపార్టెంట్, ఎడ్విన్ లుటియన్స్ రూపకల్పన చేశారు. 1928-29 నుంచి కూడా అందులో మొక్కల్ని నాటడం ప్రారంభం అవడం జరిగింది. అలా తులిప్స్ రకాలు కానీ 150 రకాల గులాబీ పూల రకాలు కానీ ఆసియాటిక్ లిల్లీస్ కానీ ప్రపంచంలోనే అరుదైన పుష్పాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇందులో 300 మంది ఉద్యోగులు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఎడ్విన్ లుటియన్స్ రూపకల్పనలో అద్భుతంగా 1917లో రూపొందించబడినదే మొఘల్ గార్డెన్స్. కాకపోతే మొక్కల పెంపకం అనేది మాత్రం 1928-29 నుంచి ప్రారంభం అవడం జరిగింది. డెఫినెట్గా ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే గుజరాత్ మార్గనిర్దేశకురాలిగా మిథాలీ రాజ్. దేశంలో మొట్టమొదటిసారిగా మహిళల ఐపీఎల్ జరగబోతుంది. ఆ మహిళల ఐపీఎల్లో ప్రీమియర్ లీగ్ అంటారు దాన్ని, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. అందులో 5 జట్లు ఉన్నాయి. ఆ 5 జట్టుల్లో గుజరాత్ జైంట్స్ జట్టు కూడా పాల్గొనబోతుంది. ఈ గుజరాత్ జైంట్స్ అనేటువంటి జట్టు ఆదాని గ్రూప్, ఇది ఇంపార్టెంట్, మళ్ళీ ఆదాని గ్రూప్ దక్కించుకోవడం జరిగింది. దానికి 1289 కోట్ల రూపాయలను పెట్టి కొనుక్కొనడం జరిగింది. అయితే ఈ జట్టుకి మెంటార్గా లేదా మార్గనిర్దేశకురాలుగా భారత మాజీ మహిళా క్రికెటర్ లేదా బ్యాటర్ కెప్టెన్ 24 సంవత్సరాలు, సుమారుగా 23 సంవత్సరాలకు పైగా క్రికెట్ని, అంతర్జాతీయ క్రికెట్ని 6 ప్రపంచ కప్పుల్ని ఆడిన మిథాలీ రాజు ప్రాతినిధ్యం వహించబోతున్నారు, మెంటార్గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీన్నే మనం WPL అంటారు, ఉమెన్ ప్రీమియర్ లీగ్ అని పిలుస్తారు. కాబట్టి గుజరాత్ జైంట్స్కి మిథాలీ రాజ్ మెంటార్గా వ్యవహరించడం జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది. రైట్, దీని తర్వాత కరెంట్ అఫైర్ సబలంక సాధించన్. ఇప్పుడు మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రజెంట్ అయితే జరుగుతూ ఉంది. ఆదివారం జనవరి 29, 2023న పురుషుల సింగిల్స్ ఫైనల్ జరగబోతుంది. నోవాక్ జోకోవిచ్ సెర్బియా అలాగే సిట్సిపాస్ల మధ్య. అయితే శనివారం జనవరి 28, 2023న మహిళల సింగిల్స్ ఫైనల్ జరిగింది. ఆ మహిళల సింగిల్స్ ఫైనల్ని మనకి సబలెంకా, చాలా ఇంపార్టెంట్, ఈ సబలెంకా బెలారస్ దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి. ఈ సబలెంకా బెలారస్ క్రీడాకారిణి అయినటువంటి ఈమె కజకిస్తాన్కి చెందిన ఎలేనా రెబకినాపై గెలుపొందడం జరిగింది. ఎలేనా రెబకినా అంటే మనకి ఇక్కడ ఎలీనా రెబకినా పైన చూడండి 4-6, 6-3, 6-4 సెట్ల తేడాతో సబలెంకా గెలిచింది. సబలెంకాకి ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్, సింగిల్స్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్స్. 2023 మహిళల సింగిల్స్ ఫైనల్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఎలీనా రెబకినా, కజకిస్తాన్కి చెందిన ఎలీనా రెబకినా పైన బెలారస్కు చెందినటువంటి సబలెంకా విజయం సాధించింది. ఆ సబలెంకాకి ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023. సబలెంకా ఇంకొక చరిత్ర కూడా సృష్టించడం జరిగింది. అదేమిటంటే రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేయడం వలన గ్రాండ్ స్లామ్ టోర్నీల నుంచి రష్యా దేశ క్రీడాకారులని, దానికి సహకరిస్తున్న బెలారస్ దేశ క్రీడాకారులని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య నిషేధించడం జరిగింది. కానీ ఆ దేశానికి చెందిన క్రీడాకారులు తటస్థ క్రీడాకారులుగా, అంటే రష్యాకి సంబంధించిన క్రీడాకారులు కానీ బెలారస్కి సంబంధించిన క్రీడాకారులు కానీ తటస్థ క్రీడాకారులుగా టెన్నిస్లో పాల్గొనవచ్చు. కాకపోతే వాళ్ళు ఇలా కప్పులు గెలిస్తే మాత్రం, టైటిల్స్ గెలిస్తే మాత్రం
ఆ దేశ జాతీయ పతాకాలను కానీ ఆ దేశానికి సంబంధించిన పేరును కానీ ఉపయోగించుకోవడానికి వీలు పడదు. అందుకే ఈ బెలారస్ని నిషేధించారు కాబట్టి ఇలా ఈమెని తటస్థ క్రీడాకారిణిగా చెప్పడం జరుగుతుంది. ఏ దేశానికి చెందిన క్రీడాకారిణిగా. ఆ నిషేధం ఎత్తివేసిన తర్వాత మళ్ళీ ఆ టైటిల్ బెలారస్కు చెందుతున్నట్టుగా ప్రకటిస్తారు. కాబట్టి అంతర్జాతీయంగా ప్రపంచంలో జరుగుతున్న గ్రాండ్ స్లామ్ చరిత్రలోనే ఒక తటస్థ క్రీడాకారిణి టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. ఆమె పేరు సబలెంక. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే గతంలో ఈమె ఇప్పటికే 2019లో మహిళల డబుల్స్లో యుఎస్ ఓపెన్ గెలుపొందడం జరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021లో గెలుపొందడం జరిగింది డబుల్స్లో. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆల్రెడీ 2021లో టైటిల్ గెలిచింది. కాకపోతే అది డబుల్స్లో. 2019 యుఎస్ ఓపెన్ డబుల్స్, 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ గెలిచి ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ని గెలుపొందడం జరిగింది. కాబట్టి ఇది ఈమెకి సింగిల్స్లో తొలి టైటిల్. సబలెంక బెలారస్, కజకిస్తాన్కి చెందిన రెబకినా పైన. ఈ కజకిస్తాన్కి చెందినటువంటి రెబకినా రష్యాలోనే పుట్టింది. కాకపోతే ఆమె కజకిస్తాన్కి ప్రాతినిధ్యం వహిస్తుంది. 2018 నుంచి ఆమెకి సపోర్టర్గా ఆర్థికంగా కజకిస్తాన్ వ్యవహరించడంతో ఎలీనా రెబకినా కజకిస్తాన్ దేశ పౌరురాలుగా టెన్నిస్లో పాల్గొనడం జరుగుతుంది. రైట్. దీని తర్వాత కరెంట్ అఫైర్, రింకీ జోడీకి డబుల్స్ ట్రోఫీ. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషులలో డబుల్స్ ట్రోఫీలో రింకీ హిజికతా మరియు జేసన్ కుబ్లర్ వీరిద్దరూ కూడా ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి పురుషుల డబుల్స్. రింకీ హిజికతా, జేసన్ కుబ్లర్లు ఆస్ట్రేలియాకు చెందిన వీరు టైటిల్ గెలుపొందడం జరిగింది. 6-4, 7-6, సబ్ 7-4తో హుగోనీస్, మొనాకో, జెలెన్స్కీ పోలాండ్పై విజయం సాధించడం జరిగింది. వీళ్ళిద్దరికీ ఇదే డబుల్స్లో ఫస్ట్ టైటిల్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 పురుషుల డబుల్స్ విజేతలకి గ్రాండ్ స్లామ్ టైటిల్స్ పరంగా ఇదే తొలి టైటిల్. వారి పేర్లు ఆస్ట్రేలియాకి చెందినటువంటి రింకీ హిజికతా, జేసన్ కుబ్లర్. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్కి 9వ స్థానం. ప్రస్తుతం అయితే 15వ ప్రపంచ కప్ హాకీ ఇండియాలోని ఒడిస్సా రాష్ట్రంలో రూర్కెలా మరియు భువనేశ్వర్లో జరుగుతుంది. ఈరోజు అంటే జనవరి 29, 2023న ఫైనల్ జరగబోతుంది. అయితే ఇక్కడ భారత్ మన జాతీయ క్రీడగా హాకీని చెప్పుకుంటాం. అలాంటి భారత జట్టు ఈ వరల్డ్ కప్లో 9వ స్థానంలో నిలవడం జరిగింది. నిలవడం జరిగింది. గతంలో 1998లో 2014లో జరిగిన ప్రపంచ కప్ హాకీలలో కూడా భారత్ 9వ స్థానంలోనే నిలిచింది. రైట్. కాబట్టి 2023 15వ ప్రపంచ కప్ హాకీలో భారత స్థానం 9. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఎన్ఎండిసి ప్రచారకర్తగా నిఖత్ జరీన్. ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ. ఈ ఖనిజాభివృద్ధి సంస్థ 1958లో ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయము హైదరాబాదులో కలదు. అందుకోసమని హైదరాబాదు, అదే తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిజామాబాద్కి చెందినటువంటి అమ్మాయి 50 కేజీల విభాగంలో అద్భుతమైనటువంటి సంచలనాలను సృష్టిస్తుంది బాక్సింగ్లో. ఆమె నిఖత్ జరీన్. ఆ నిఖత్ జరీన్ని ప్రచారకర్తగా ప్రకటించడం జరిగింది. ఎన్ఎండిసి ప్రచారకర్తగా నిఖత్ జరీన్ ఎంపిక అవ్వడం జరిగింది. బ్రాండ్ అంబాసిడర్. కాబట్టి అది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ప్రస్తుతము ఈ ఎన్ఎండిసి యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అంటే సుమిత్ దేబ్.
ఈ సుమిత్ దేబ్ ఈ ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఎన్ఎండిసి ప్రచారకర్తగా బ్రాండ్ అంబాసిడర్గా నిఖత్ జరీన్ నియామకం చేయబడ్డారు. నెక్స్ట్, చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడుగా పావెల్ ఎన్నిక. ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనకి అంతర్జాతీయ అంశాల పరంగా తీసుకుంటే పెట్రా పావెల్ చెక్ రిపబ్లిక్ ప్రేగ్ దాని రాజధాని. ఆ చెక్ రిపబ్లిక్ కొత్త అధ్యక్షుడుగా పెట్రా పావెల్ జనవరి 28, 2023 జరిగినటువంటి ఎన్నికల్లో సుమారుగా 58.2% ఓట్లని పొంది విజయం సాధించడం జరిగింది. అయితే ఈయన పెట్రా పావెల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈయన పైన పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బబీస్. ఆయనకి 42.8% ఓట్లు రావడం జరిగింది. దాంతో పెట్రా పావెల్ బిలియనర్ అయినటువంటి ఆండ్రెస్ బబీస్ని ఓడించి చెక్ రిపబ్లిక్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వడం జరిగింది. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ప్రపంచంలో సవాళ్లకు స్టార్టప్లతో కొత్త పరిష్కారాలు. ఈ మధ్యకాలంలో స్టార్టప్లు సృష్టిస్తున్న రికార్డులు అన్నీ ఇన్ని కాదు. ఆ రికార్డుల పరంగా భారతదేశము 2023లో G20 అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. అంటే 2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు ఉంటాయి. ఈ G20లో భాగంగా తొలిసారిగా మనకి స్టార్టప్ 20 గ్రూప్ అనేది ఒకటి ఏర్పడింది. స్టార్టప్ 20 గ్రూప్. ఈ స్టార్టప్ 20 గ్రూప్ యొక్క 2 రోజుల సమావేశం, తొలి సమావేశాన్ని హైదరాబాదులో నిర్వహించడం జరిగింది. దీనికి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. స్టార్టప్ 20 సమావేశాలు హైదరాబాదులో నిర్వహించబడినవి. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఈ స్టార్టప్ 20 అధ్యక్షులు ఎవరంటే చింతన్ వైష్ణవ్ ఎంపిక అవ్వడం జరిగింది. ఎందుకంటే G20లో భాగంగా W20 అని, అలాగే B20 అని, స్టార్టప్ 20 అని రకరకాల ఫార్మేషన్స్ ఉంటాయి. అందులో భాగంగా ఈ తొలి సమావేశాన్ని అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే తెలంగాణలో తొలిసారిగా స్టార్టప్ల కోసం ఇన్నోవేషన్ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రకటించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రము ఉంది అని చెప్పి ఆ రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలపడం కూడా జరిగింది. కాబట్టి ఈ సమావేశం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మనది కలర్ఫుల్ పాస్పోర్టే. ఇక్కడ మనకి రీసెంట్గా హెన్లీ అండ్ పార్ట్నర్స్ లండన్కి చెందినటువంటి ఈ సంస్థ ప్రపంచ శక్తివంతుల లేదా శక్తివంతమైనటువంటి పాస్పోర్టుల జాబితాను విడుదల చేయడం జరిగింది. అంటే మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటారు. ఆ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశము 85వ ర్యాంకుని పొందడం జరిగింది 2023 నివేదిక ప్రకారము. 2022 నివేదిక ప్రకారం అయితే భారత్ పాస్పోర్టు 87వ స్థానం. 2023 హెన్లీ అండ్ పార్ట్నర్స్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ 85, 2 ర్యాంకులు మెరుగుపడింది. అత్యంత పాస్పోర్ట్ పరంగా అతి స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్గా జపాన్ దేశానికి చెందిన పాస్పోర్టు మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఆ పాస్పోర్ట్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఒక అద్భుతం, భారతదేశానికి సంబంధించిన పాస్పోర్ట్ల యొక్క రంగులు. అంటే మనం వేరే దేశాలకు వెళ్ళడానికి ఇది ఖచ్చితంగా ఉండాల్సినటువంటిది. ఉద్యోగం కోసం కానీ, లేకపోతే టూరిజం కోసం కానీ, పర్యాటకం కోసం కానీ, దేనికైనా మనం వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అయితే మన దేశంలో ముఖ్యంగా 4 రకాలైనటువంటి పాస్పోర్ట్లని కీలకంగా ఇష్యూ చేస్తారు. అందులో ఒకటోది ఏమిటంటే నీలం రంగు, బ్లూ కలర్. రెండోది ఏమిటంటే తెలుపు రంగు, వైట్ కలర్. మూడోది ఏమిటంటే రెడ్, ఎరుపు రంగు. నాలుగోది ఏమిటంటే నారింజ రంగు. ఈ 4 రకాలైనటువంటి పాస్పోర్ట్లను ఒకసారి మనం చూస్తే దేశంలోని సాధారణ పౌరులందరికీ నీలి రంగులో ఉండే పాస్పోర్ట్లను జారీ చేస్తారు కేంద్ర హోంశాఖ. ఇది ఎవరు జారీ చేస్తారంటే కేంద్ర హోంశాఖ. పర్యాటకము, ఉద్యోగము, వ్యాపారము, వ్యక్తిగత ప్రైవేటు కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఈ పాస్పోర్ట్లు ఉపయోగపడతాయి. దేశంలో ఏ పౌరుడైనా ఉద్యోగం కోసం కానీ, విహారం కోసం కానీ, ప్రైవేట్ కార్యకలాపాల కోసం కానీ
పర్యాటకం దేనికైనా సరే, ఉద్యోగం కోసం కానీ విదేశాలకు వెళ్ళేటప్పుడు బ్లూ కలర్ పాస్పోర్ట్ని పొందవచ్చు. నెక్స్ట్ రెండవది తెలుపు రంగు చూస్తే భారత ప్రభుత్వ అధికారులు అధికారిక పర్యటనలకు విదేశాలకు వెళ్ళినప్పుడు వారికి తెలుపు రంగు పాస్పోర్ట్ని అందించడం జరుగుతారు. అయితే విదేశాల్లోని ఎయిర్పోర్టుల్లో ఇమ్మిగ్రేషన్ విభాగాల్లో ప్రభుత్వ అధికారులను అధికారిక పర్యటన వెళ్ళేవారిని సులువుగా గుర్తించడం, అంటే అక్కడ ఇమ్మిగ్రేషన్ చెకింగ్ ప్రాసెస్ ఎయిర్పోర్ట్లలో చాలా సులభతరం అవడం కోసం వీళ్ళ అధికారులను గుర్తించడం కోసం ఈ తెలుపు రంగు పాస్పోర్ట్ని అధికారులకి విదేశీ పర్యటనలకు అధికారిక పర్యటనలకు అందజేస్తారు. నెక్స్ట్ ఎరుపు రంగు దౌత్యపరమైన పాస్పోర్ట్లను కూడా పిలుస్తారు. దీన్ని అంబాసిడర్స్, రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం కృషి చేసినటువంటి వారికి ఈ ఎరుపు రంగు పాస్పోర్ట్ని అందించడం జరుగుతుంది. అత్యున్నత హోదా కలిగినటువంటి పాస్పోర్ట్లు ఇవి. ఇప్పుడు భారతరత్న గ్రహీతలకు కూడా ఇలాంటి పాస్పోర్ట్లు ఇస్తారు. అలాగే భారత దౌత్యవేత్తలు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారులు, విదేశాంగ అధికారులకి ఈ పాస్పోర్ట్ని ఇస్తారు. విదేశాలలో వీరికి వీసా రహిత ప్రయాణము, వేగంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడము, ఇవన్నీ కూడా విమానాశ్రయాల్లో త్వరగా రాకపోకలు జరపడం కోసం ఈ కలర్ పాస్పోర్టు ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ చివరగా నారింజ రంగు పాస్పోర్ట్ని తీసుకుంటే కనీసం 10వ తరగతి పూర్తి చేయని వారు, 10వ తరగతి కూడా పాస్ అవ్వని వాడు విదేశాల్లో ఏదైనా ఉద్యోగాల కోసమో కూలీ పనుల కోసమో వెళ్తే వారికి నారింజ రంగు పాస్పోర్ట్ని అందిస్తారు. 2018లో ఈసీఆర్ ఇమ్మిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ కేటగిరీ కింద నారింజ రంగు పాస్పోర్ట్ని అమల్లోకి తెచ్చారు. ఖచ్చితంగా వీరికి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి పంపించడం జరుగుతుంది. అయితే దీని మీద విమర్శలు రావడంతో ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకున్నట్టుగా మనకి రావడం జరుగుతుంది వార్తలు. కాబట్టి నీలం రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు అండ్ నారింజ రంగు అనేటువంటి 4 రంగు పాస్పోర్ట్లని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మిలిటరీ సామర్థ్యంలో భారత్ స్థిరంగా ర్యాంకును కొనసాగిస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి గ్లోబల్ ఫైర్ పవర్ జిఎఫ్పి నివేదిక 2023 ప్రకారము మిలిటరీ సామర్థ్యంలో భారత్ 4వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకు 2006 నుంచి భారత్ సుమారుగా ఈ స్థానంలోనే కొనసాగుతుంది. అగ్రస్థానంలో అమెరికా ఉంది ఫస్ట్ ర్యాంకు. 2వ ర్యాంకులో రష్యా ఉంది. 3వ ర్యాంకులో చైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ ఫైర్ పవర్లో 2023 నివేదికలో భారత్ స్థానం 4. గత సుమారుగా 8 సంవత్సరాల నుంచి భారత్ అదే ర్యాంకులో కొనసాగుతుంది. అగ్రస్థానంలో అమెరికానే గత నివేదిక నుంచి 2006 నుంచి లేదా 2005 నుంచి కూడా అమెరికానే అగ్రస్థానంలో కొనసాగుతుంది. 2006 నుంచి భారత్ 4వ స్థానంలో కొనసాగుతుంది. 2వ స్థానంలో రష్యా, 3వ స్థానంలో చైనా, 4వ స్థానంలో భారత్ నిలవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. అయితే దీని ప్రకారము రష్యా దగ్గర అత్యధికంగా 12,566 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. అలాగే ఉత్తర కొరియా దగ్గర కూడా సుమారుగా 5,645 యుద్ధ ట్యాంకులు ఉండగా అమెరికా వద్ద 5,500, చైనా వద్ద 4,950, ఈజిప్ట్ వద్ద 4,664 యుద్ధ ట్యాంకులు ఉంటే భారత్ 6వ స్థానంలో 4,614 యుద్ధ ట్యాంకుల్ని భారత్ కలిగి ఉంది. 6వ స్థానంలో భారత్ ఉంది. రష్యా అత్యధిక యుద్ధ ట్యాంకుల్ని కలిగి ఉంది. అలాగే మొత్తంగా మనకి 2005 నుంచి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రిలీజ్ అవుతూనే ఉంది. అప్పటి నుంచి భారత్ సుమారుగా అయితే 2023లో అమెరికా 0.0712 పాయింట్లను సాధించింది. రష్యా 2వ స్థానంలో 0.714 పాయింట్లు సాధించింది. చైనా 3వ స్థానంలో 0.722 ర్యాంక్ పాయింట్లను సాధిస్తే భారతదేశము 0.1025ని పాయింట్లుగా సాధించి
మనం 4వ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో భారత్ 4వ స్థానం, అగ్రస్థానంలో అమెరికా ఉంది. రైట్. నెక్స్ట్, కొత్త బంగారు లోకం. ఇది ఒక ఆర్టికల్. 2021లో ప్రపంచ గోల్డ్ కౌన్సిల్, ప్రపంచ స్వర్ణ మండలి విడుదల చేసిన నివేదిక ప్రకారము భారతదేశంలో 611 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లుగా ప్రకటన రావడం జరిగింది. ఇది ఎప్పుడంటే 2021 సంవత్సరంలో. 2021 సంవత్సరంలో. అయితే ఎక్కువ మంది 916 కేడిఎం, దాన్ని 22 క్యారెట్ల బంగారం అంటారు. ఆ 22 క్యారెట్ల బంగారం మీద ఎక్కువగా కొనుగోలు చేసేవారు. ఇప్పుడు బంగార స్వచ్ఛత తక్కువగా ఉన్న ఆభరణాలను కూడా కొంటున్నారు. 14 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారాన్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతూ ఉందని, అందులో పెళ్లి ఆభరణాలు, పెళ్లి కోసం తీసుకునే నగలే ఎక్కువగా ఉన్నాయని కూడా ఈ నివేదిక స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే అత్యధికంగా ప్రపంచంలో 2021లో అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేసిన దేశం ఏది అంటే చైనా. ఈ చైనాలో 673 టన్నుల బంగారాన్ని 2021లో కొనుగోలు చేస్తే భారత్ 2వ స్థానంలో ఉంది. 611 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడం జరిగింది. రైట్. మొదటి 2 స్థానాలు. అత్యధికంగా భారతదేశంలో బంగారం కొనుగోలులో అత్యధికంగా కొనుగోలు చేస్తున్నది, అత్యధిక ఆదరణ పొందినటువంటిది గాజులండి. 30 నుంచి 40% మంది గాజులే ఎక్కువగా కొంటున్నారు. 2వ స్థానంలో హారాలు ఉన్నట్టుగా ఈ నివేదిక మనకి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, శ్రీ సిటీ సిద్ధార్థ లాజిస్టిక్స్కు అవార్డు. మనకి తిరుపతి, నెల్లూరు జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి శ్రీ సిటీ అనేటువంటి ఒక ఇండస్ట్రియల్ హబ్కి ఈ సంవత్సరం సిద్ధార్థ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు అతిపెద్ద దిగుమతిదారు అవార్డుని ప్రకటించడం జరిగింది. ప్రదానం చేయడం జరిగింది. అతిపెద్ద దిగుమతిదారు అవార్డు 2021, 2022 సంవత్సరానికి అతిపెద్ద దిగుమతిదారు అవార్డుని సిద్ధార్థ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవము, ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే, జనవరి 26న నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకి ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఎండి నిచ్చల్ పాధ్య, సిద్ధార్థ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి నిచ్చల్ పాధ్య ఈ అవార్డుని అందుకున్నారు. నెక్స్ట్ వన్, వరి వంగడాల పంట. నెల్లూరు వరి పరిశోధన సంస్థలో నూతన వంగడాలని సృష్టించడం ఒక అద్భుతం. నెల్లూరు వరి పరిశోధన కేంద్రం. అయితే రీసెంట్గా నెల్లూరు వరి పరిశోధన కేంద్రంలో కొత్త వంగడాన్ని విడుదల చేయడం జరిగింది. ఆ కొత్త వంగడం పేరు NLR 3238. నెల్లూరు కాబట్టి NLR రావడం జరిగింది. దానికి 3238 అని పేరు పెట్టడం జరిగింది. ఇటీవల వార్తల్లోకి వచ్చిన NLR 3238 ఈ పంటకి సంబంధించిన వంగడము అని అడిగితే వరి. అయితే నెల్లూరులో వరి పరిశోధన కేంద్రాన్ని 1948లో స్థాపించడం జరిగింది. అలా స్థాపించిన ఇది ఇప్పటి వరకు సుమారుగా 29 వరి కొత్త వంగడాలని సృష్టించడం జరిగింది. అందులో భాగంగా 1948లో BCP1, BCP2 అనే 2 రకాలను సృష్టించింది. ఆ తర్వాత BCP3, అలాగే BCP5, అలాగే 6 బల్క్ H9, ఇలా రకరకాలైనటువంటి వంగడాలని సృష్టించడం జరిగింది. కానీ రీసెంట్గా అయితే మాత్రం NLR 3238 అనే వంగడాన్ని కొత్తగా సృష్టించడం జరిగింది. దీనికి తెగుళ్ళని తట్టుకునే శక్తి భారీ స్థాయిలో ఉంది. ఇందులో జింక్ ఎక్కువ పుష్కలంగా లభించడం జరుగుతుంది. కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అండ్ నెక్స్ట్, తెలంగాణలో 1.35 కోట్ల ఎకరాలకు సాగునీరు. ఇక్కడ తెలంగాణ గణాంక నివేదిక 2022ని విడుదల చేయడం జరిగింది అధికారికంగా. ఆ నివేదిక ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము సాగునీటి ప్రాజెక్టులను చేపట్టినటువంటి విధానము, ఎంత పంట సాగునీరు అందుకుంటుంది అనేది క్లియర్గా చెప్పడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన పునరాకృతి ఇంజనీరింగ్తో అనేక ప్రాజెక్టులు విజయవంతం అయ్యాయని ఈ నివేదిక పేర్కొంది. ఈ నివేదికలో అంశాలు జనవరి 28, 2023న విడుదల చేయడం జరిగింది. 2014 రాష్ట్రం ఏర్పడిన నాటికి 62.48 లక్షల ఎకరాలకి మాత్రమే సాగునీటి విస్తీర్ణం ఉంటే అది 2022 నాటికి 1,35,60,000 ఎకరాలకి సాగునీరు అందుతున్నట్టుగా ప్రకటించారు. 1.35 కోట్ల ఎకరాలకి సాగునీరు అందుతుందని 2022 నాటికి ఈ నివేదిక తేటతెల్లం చేయడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రాజెక్టుల క్రింద 19.48 లక్షల ఎకరాలకు నీటిపారుదల సామర్థ్యం పెరగడం జరిగింది. అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా గోదావరి పైన 3 బ్యారేజీలు, 20 భారీ ఎత్తిపోతలు, 21 పంపు హౌసులు, 180 జలాశయాలతో పాటుగా 1832 కిలోమీటర్ల పొడవుతో కాలువలు, సొరంగాలు, పైపు లైన్ల నిర్మాణం కూడా పూర్తయినట్టుగా ఈ నివేదిక ప్రకటించడం జరిగింది. ఈ ఎత్తిపోతలతో గోదావరి నుంచి నిరంతరము 100 టీఎంసీల నీటిని, 100 కోటి ఘనపట అడుగులు అంటారు, 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ నీటిని ప్రతిరోజు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా ఈ నివేదిక ప్రకటించింది. పాలమూరు సీతారామ ఎత్తిపోతలతో 12.3 లక్షల ఎకరాలు, 6.74 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి అనుగుణంగా ఇంకా నిర్మాణాలు, పాలమూరు సీతారామ ప్రాజెక్టులకు మరింత ఎక్కువగా సాగునీటిని అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ఈ నివేదిక చెప్పుకుంది. అయితే 2014లో రాష్ట్రం ఏర్పడిన నాటికి 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి ఉండగా అది 2022 నాటికి 2.49 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. వరి ధాన్యం ఉత్పత్తి 2014 నాటికి 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే 2022 నాటికి 2.49 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నట్టుగా ఈ నివేదిక చెప్పడం జరిగింది. రైట్, ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైనటువంటి వార్తాపత్రికలు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.